ఇక వివిధ ప్రాంతాల్లో జరిగిన సాహితీ వేదికల వేడుకల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు కవిత వినీలాకాశంలో సమాంతర ఛాయలు 6 ఎలిమెంట్స్ కావ్యాలతో తటిల్లతలా మెరిసిన కవిత్వపు కాంతిపుంజం క్రాంతి శ్రీనివాసరావు. మోవా శ్రీనివాసరావు పేరుతో కవిత్వం రాస్తూ అచిరకాలంలో అగ్రశ్రేణి కవిగా గుర్తింపు పొందిన మోవా శ్రీనివాసరావును అమెరికా తానా మహాసభల సంఘం ఆహ్వానించింది. ఆయన రాసిన 6 ఎలిమెంట్ కవితా సంపుటి, డాక్టర్ అవంస సోమసుందర్ రాసిన కవితా విపంచి క్రాంతి గీతాలు అన్న పుస్తకాలను అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఆవిష్కరించారు. అమెరికాలోని గ్రేటర్ వాషింగ్టన్ మిత్రుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో మోవా శ్రీనివాసరావుతో పాటు ముఖ్య అతిథులుగా సీనియర్ పాత్రికేయులు నరిశెట్టి ఇన్నయ్య, తానా అధ్యక్షులు సతీష్ వేమన, సాహితీ మిత్రులు మధు బెల్లం, అశోక్ వాసం, పవర్ గిర్లా, రాజ్ పపూరి, శ్రీధర్ మారం, ప్రదీప్ నుగురు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరిశెట్టి ఇన్నయ్య, సతీష్ వేమనలు మోవా శ్రీనివాసరావు కవితా సౌందర్యాన్ని, వస్తు శిల్ప వైవిధ్యాల గురించి ప్రసంగించారు. వస్తు నవ్యత, శిల్ప సోయగంతో పాటు అధునాతన ప్రతీకలు, భావచిత్రాలు వాడటంలో మోవా శ్రీనివాసరావు ప్రతిభ అనితర సాధ్యంగా ప్రకాశించిందని కొనియాడారు. మోవా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమెరికాలో ఉన్న కాలంలో ఆ దేశంలోని సాంఘిక, ఆర్థిక, మానవ సంబంధాల నేపథ్యంలో కవితలు రాశానన్నారు. తాను రాసిన 6th ఎలిమెంట్, సమాంతర ఛాయలు అన్న 2 కవితా సంపుటాలను చదివి స్పందించి ప్రముఖ కవి డాక్టర్ అవంస సోమసుందర్ కవితా విపంచి క్రాంతి గీతాలన్న పుస్తకాన్ని రాశారని తెలిపారు. అమెరికాలోని తెలుగువారి సమక్షంలో తన పుస్తకాలు ఆవిష్కరించడం పట్ల మోవా శ్రీనివాసరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇన్వైట్ చేస్తున్న సందర్భంలో వాడు ఏమంటాడంటే, రాముడు ఇంత కష్టం ఉంది రావడానికి బిజీగా ఉన్నాను, మీరేం చేయకపోవచ్చు, ఒక్క నిమిషం మాట్లాడలేదు. ఇంకోసారి మాట్లాడుతుంది. 2 రోజులు మాట్లాడాలంటే నాకు 1 రోజుల ముందు చెప్పారు సరిపోదు. నేను 1 గంట మాట్లాడాలంటే 1 నెల రోజుల ముందు చెప్పారు. 1 నిమిషం సేపు నేను మాట్లాడాలంటే 1 సంవత్సరం ముందు మనకు చెప్తే తప్ప సాధ్యం. ఇదే సందర్భంగా మోవా శ్రీనివాసరావును అమెరికాలో జరుగుతున్న తానా మహాసభల్లో విశిష్ట సాహితీ పురస్కారంతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు మోవా శ్రీనివాసరావు కవితా వైదుష్యంతో పాటు ఆయన తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన మోవా పద్మావతి రంగయ్య ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఇదండి ఈ వారం అక్షరం. వచ్చే వారం మరిన్ని సాహితీ కథనాలతో మీ ముందుకు వస్తుంది 10 టీవీ అక్షరం.